పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి మీ అందరికీ 30 డేస్ స్నాక్స్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను అండి. హెల్తీ స్నాక్స్ అనమాట, ఈవినింగ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఈరోజు నేను సొరకాయతో అప్పాలు తయారు చేస్తున్నాము. దాని టప్లిన్స్ అని కూడా అంటారు. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సొరకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని విత్తనాలను వేరు చేసుకొని తుడుము పట్టుకోవాలి. ఇలా తుడుము పట్టుకున్న తర్వాత ఇంట్లో కొంచెం కరివేపాకు, కొంచెం రైస్ పౌడరు, కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉప్పు మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్గా తయారు చేసుకొని ఇది కొంచెం వేసుకోవాలి. రైస్ పౌడర్ అనేది తక్కువ వేసుకోవాలండి. తుడుము అనేది ఎక్కువగా ఉండాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. నానబెట్టుకున్న శనగ బయలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఒక మీడియం సైజ్ సొరకాయకి నేను ఒక 3.5 కప్పుల బియ్యం పిండిని అయితే వేసానండి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలలో పిండి వేసి ఉప్పు వేసి కలుపుకున్నాం కదా, ఇంకా సరిపోతుంది. ఈ పిండి మీద కొంచెం తడిగుడ్డ వేసుకొని జస్ట్ ఒక 5 minutes అయినా మనం అలా దీన్ని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అయితే మనం వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ కాగాక మనం వీటిని చిన్న చిన్న అప్పాలుగా తయారు చేసుకొని వేసేసుకోవడమే. ఇలా అయితే మనం చేసేసుకోవాలి అండి. కావాలని రొట్టెల రూపంలో అయినా చేసుకోవచ్చు, ఇలా ఆయిల్ అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. 30 డేస్ హెల్తీ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. ఈరోజు డే 1 అయితే ఫస్ట్ నేను సొరకాయ అప్పాలు అయితే తయారు చేసి పెట్టాను. ఇంకా 29 డేస్ ఏమేమి చేస్తానో మీరే చూడండి. అవన్నీ న్యాచురల్గా హోమ్ మేడ్వి చేస్తానండి. కొంచెం రెడ్గా అయ్యేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. పిండి కంటే ఎక్కువ సొరకాయ తురుము ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. పిండి రొట్టెలాగా అనిపిస్తూ ఉంటుంది. తక్కువ క్వాంటిటీ పిండి, ఎక్కువ క్వాంటిటీ సొరకాయ తురుము ఉండేటట్టు చూసుకోండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫైనల్గా సొరకాయ అప్పాలు ఇలా అయితే రెడీ అయిపోయండి. మా సైడ్ అయితే వీటిని టప్లెన్స్ అని అంటారండి. ఓకే ఫ్రెండ్స్.